కొంచెం మగ్గాల. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, ఆనియన్, మొత్తం పేస్ట్ అంతా మగ్గాలకి. ఉప్పు, పసుపు, కారం. ముందే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే ఉప్పు, పసుపు, కారం వేసి మసాలా కూడా మొత్తం అన్నీ మిక్స్ చేసి ఆనియన్ పేస్ట్ వేసిన వెంటనే మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసి మగ్గించాలి వాడుకొని. కాసేపు మగ్గించాలి. నూనె పైకి వచ్చిందంటే కొంచెం ఏగినట్టుంది. ఏగిపోతే నూనె అలా పైకి వస్తుంది కదా. ఇప్పుడు రొయ్యలు వేసుకోవడమే. రొయ్యలు మళ్ళీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. అలాగా దగ్గరికి అలాగా కాపీలోకి వచ్చేలాగా ఏపడమే. కలర్ మారిపోయే వరకు ఇది వేపుడి గ్రూప్ కాదు, వేపుడు వేపుడికే ఎగిరైతే నీళ్ళు వేసుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటే అది ఎగిరవుతుంది, గ్రేవీలో వస్తుంది. దగ్గరికి వేపేస్తే వేపుడు. దగ్గరికి వేచేస్తే బాగా వేపుదాం. వేగాలంటే పువ్వులు టైం పడుతుంది. కలుపుతా ఉండదు. ఇంకా సిమ్లో పెట్టుకుని అలా నీరంతా ఇంకిపోయింది కదా, అలా వేపుకోవాలి. ఇంకా చాలా టైం కాదు. ఇంకా 30% 40% ఉంది అత్తయ్య. అక్కడి నుంచి ఏ రంగు వచ్చిందో ఇంకొంచెం 2 రొయ్యలు వేసుకొని ఆ చిన్న కారంతో అన్నం అంతా అమ్మగా దిగిపోదు. చిన్న చిన్న ముక్క కొరుక్కుంటూ కాదు. మటన్ పులుసు, వేడి వేడి రైస్.